ఎప్పుడైనా కూడా చూడండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు వోక్స్ వ్యాగన్ అనే ఆరోపణ రాగానే తన సహచర మంత్రి మీద వచ్చినప్పుడు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయడం కూడా జరిగింది. అలానే పరిటాల రవి గారి హత్య కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు రాగానే సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి కేబినెట్ లో ఒక మంత్రి గారి మీద కోర్టులో కొన్ని పేపర్లు మిస్ అయినాయనే ఒక ఆరోపణ రాగానే ఆయన సిబిఐ ఎంక్వైరీకి వేసి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలనను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందించినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఈ రోజు మీరేం చేస్తా ఉన్నారు? ఇంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత సుమారుగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులు నిరుద్యోగులు రాసినటువంటి ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్లు లీక్ అయినాయని సాక్ష్యాలతో సహా మనకు బయట వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రోజు వారి గొంతును నొక్కేదానికి కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారే గాని ఎక్కడా కూడా మీకై మీరు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారే గాని ఒక ఎంక్వైరీ జరగాలి, ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులుగా బయటపడాలన్న ఆలోచన మీకు లేదు. ఎందుకంటే మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి. అడుగునా కూడా తప్పులు, చేతగానితనం, అవకతవకలు, అవినీతి ఇవన్నీ కలిసి ఈ మెగా డిఎస్సి ఈ రోజు రోడ్డు మీదకి ఇన్ని లక్షల మందిని తీసుకురావడం కూడా జరిగిందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా అందరికి కూడా తెలిసినటువంటి విషయం నవీన్. ఈ నవీన్ అనే ఎపిసోడ్ విషయంకి వచ్చేటప్పటికి అతను ఎస్సీఆర్టీలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్నాడా లేదా? పనిచేస్తున్నాడు. క్వశ్చన్ పేపర్ తయారీ ఎవరు చూశారు? ఎస్సీఆర్టీ చూసింది. డిఎస్సి నిర్వహణ గానీ ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి ఎస్సీఆర్టీ గానీ రెండింటిని కూడా ఎవరు పర్యవేక్షించారు? ఒకే వ్యక్తి కృష్ణారెడ్డి గారు. డిఎస్సిని గానీ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ గానీ రెండింటిని కూడా కృష్ణారెడ్డి గారు ఒక్కరే ఆయన కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ నవీన్ ఉన్నాడో క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి ఎస్సీఆర్టీలో డేటా ఎంట్రీగా పనిచేస్తున్నటువంటి ఈ నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? ఇంకొక సబ్జెక్ట్ రాస్తే దాంట్లో కూడా విభిన్నమైన సబ్జెక్ట్ లో కూడా 6th ర్యాంక్ వచ్చిందా లేదా? ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇక్కడ అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఈ నవీన్ అనే వ్యక్తి ద్వారా చాలా మంది స్టూడెంట్స్ గానీ కొన్ని కోచింగ్ సెంటర్లకి ఇతని ద్వారా పేపర్లు సర్క్యులేట్ అయినాయని వాస్తవంగా ఈరోజు సాక్ష్యాలతో సహా చెప్పడానికి ముందుకు వస్తా ఉన్నారు. అయితే సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే దీనికి ఒక న్యాయమైనటువంటి పరిష్కారం ఏర్పడుతుందని ఈ రోజు అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఆ కోచింగ్ సెంటర్ల పేర్లు కూడా ఈ రోజు చెప్తా ఉన్నారు. ఎవరెవరికి క్వశ్చన్ పేపర్లు అందినాయి, ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందినారు, ఇవన్నీ కూడా ఈ రోజు మనకు ముందు వస్తున్నటువంటి వాస్తవాలు. ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు మేము ఈ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, డిఎస్సిని రద్దు చేయమని, ఉద్యోగాలను రద్దు చేయమని ఎవరు అనట్లా. అపోహలు మీరు క్రియేట్ చేయవల్లా, కేవలం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీలో మీకు క్లీన్ చిట్ వచ్చిందనుకోండి, మరలా మీరు విద్యాశాఖ మంత్రిగా కాకుండా ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో మీరు కొనసాగొచ్చు. ఒకవేళ కనుక దాంట్లో తప్పులు ఉన్నాయన్నది రుజువైతే మాత్రం తప్పకుండా కూడా తప్పు చేసిన వారికి శిక్ష పడకపోతే రాబోయే రోజుల్లో ఏ నిరుద్యోగికి గానీ, ఉద్యోగికి గానీ లేదా విద్యార్థులకు గానీ ఎవరు కూడా ఈ వ్యవస్థల మీద, ఈ ప్రభుత్వాల మీద నమ్మకం కలిగేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా కూడా ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగిన తర్వాత ఇంకోటి కూడా చెప్తాను. ఇదొకటే కాదు, మదనపల్లిలో ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒక ట్రాన్స్లేషన్, ఒక మీడియంకి సంబంధించి ట్రాన్స్లేటర్ గా అక్కడి నుంచి ఒక వ్యక్తిని ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అప్పుడు పిలిపించడం కూడా జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఫ్రెండ్ కి సంబంధించిన ఒకే ఫ్యామిలీలో అదే సబ్జెక్ట్ కి సంబంధించి 3 వ్యక్తులకి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మిగతా 3కి కూడా అంటే భార్య, అక్క, ఇంట్లో ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ 3కి కూడా ఉద్యోగాలు రావడం, వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది అన్నది ఈ రోజు అందరూ కూడా వాస్తవాలతో సహా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి కూడా ఒంగోలుకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆయన ద్వారా గతంలో ఆయన ఒక టెట్ ఎగ్జామినేషన్ ని చెన్నైలో సెంటర్లో పెట్టుకొని అక్కడ కొన్ని పొరపాట్లు చేసినారని 2018-19లో ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో కొన్ని బయట వచ్చినాయి. మరి ఇదే 2025కి వచ్చేటప్పటికి ఆయన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక కోచింగ్ సెంటర్, అలానే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక కోచింగ్ సెంటర్, ఈ రెండింటికి కూడా మాక్ టెస్ట్ల పేరు మీద టెస్టులు నిర్వహించి అందులో ఆ టెస్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ సుమారుగా 80% క్వశ్చన్స్ మెయిన్ ఎగ్జామ్ లో వచ్చినాయి. సుమారుగా ఒక దాంట్లో అయితే 98 మార్కులు, హైయెస్ట్ 100కి ఎప్పుడు కూడా రావు, 98 మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా వీరందరికీ కూడా ఇన్ని ఎపిసోడ్స్ ఈ రోజు నిరుద్యోగులందరూ వాళ్ళ బాధను బయట పెట్టుకుంటా ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మీకు చేతకానితనం వల్ల కావచ్చు, లేకుంటే మీలో ఉన్నటువంటి అధికారుల అవినీతి వల్ల కావచ్చు, ఈ రోజు ఈ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అన్నది ఈ రోజు అందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశం. ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా
ఖచ్చితంగా కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా జరగాలంటే లోకేష్ గారు ఆ పదవిలో ఉన్నప్పుడు, లోకేష్ గారు ఒక మంత్రిగా, కన్సర్న్ మంత్రిగా ఉన్నప్పుడు, ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకుగా ఆయన ఉన్నప్పుడు పారదర్శకంగా విచారణ జరగదన్న ఆలోచనతో లోకేష్ గారు మొట్టమొదటిగా రాజీనామా చేసి ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కనుక జరిపించినట్టయితే న్యాయం జరుగుతుందన్నది ఈ రోజు సుమారుగా 3 లక్షల మందికి పైగా ఉన్నటువంటి నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదన. ఒకవేళ ఆ సిబిఐ ఎంక్వైరీలో కనుక క్లీన్ చిట్ మీకు వస్తే మీరు మరలా విద్యాశాఖ మంత్రిగానో లేకుంటే అంతకంటే మించిన పదవిలో కూడా కొనసాగడానికి ఎవరికి అభ్యంతరం కూడా ఉండదు. తప్పకుండా కూడా ఈ రెండింటిని జరిపి తీరాలన్నది ఈ రోజు అందరిలో ఉన్నటువంటి ఆవేదన. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.